ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము పరలోకములోనికి ప్రవేశము ఎట్లు. అద్భుతమైనటువంటి అంశము, గతంలో తెలుసుకున్న అంశము అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ విని గ్రహించవలసిన అంశము కనుక జాగ్రత్తగా మీరు వింటూ పరిశీలించాలని కోరుతూ ఉన్నాను. పరలోకములోనికి ప్రవేశము ఎట్లు. ఈ సబ్జెక్టు మనకు అర్థం కావాలంటే భూ సంబంధమైన సంగతులు అర్థం కావాలి. భూ సంబంధమైన సంగతులు అంటే ఏంటి అని ఆలోచిస్తే, మనది ఖమ్మం టౌన్, మన స్టేట్ క్యాపిటల్ సిటీ హైదరాబాద్, మన దేశము భారతదేశం, భారతదేశానికి క్యాపిటల్ సిటీ ఢిల్లీ. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి దేశాలు ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, ఫ్రాన్స్, దుబాయ్, పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక క్యాపిటల్ సిటీ అనేది ఉంటుంది. ప్రియులారా, ఖమ్మం నుంచి మనము హైదరాబాద్ వెళ్ళాలంటే, హైదరాబాదులోనికి చేరాలంటే ఇమ్మీడియట్లీ జరిగిద్దా? ఏం చేయాలి? హైదరాబాద్కి వెళ్ళాలంటే బస్సు ద్వారా వెళ్ళొచ్చు, ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. అయితే జర్నీ ఎంత? బస్ అయితే 3:30 నుంచి 4 గంటలు పడుతుంది. ట్రైన్ అయితే 3:30. అందరికి తెలిసిన సంగతులే. కానీ హైదరాబాదులోకి చేరాలంటే ఎంత కష్టపడి మనం చేరదామో అర్థం చేసుకోండి. దాదాపు 4 గంటల సేపు కూర్చోవాలంటే చాలా కష్టం. ఇంకా రాలేదా హైదరాబాదు అని అనుకుంటాం. ఇప్పుడైతే కొంచెం ప్రయాణం ఈజీగా ఉంటుంది, కానీ ఒక 20 years బ్యాక్ ఆలోచిస్తే అసలు నరకమే. సూర్యాపేట దాటిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ కానీ, మనిషి మంటరగాటం కానీ రోడ్డు మీద జరిగితే ట్రాఫిక్ అంతా జామే, గంటల తరబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. లాస్ట్కి ఏదో రకంగా హైదరాబాద్ చేరిన తర్వాత అమ్మయ్యా ఇప్పుడు చేరుకున్నామని అంటాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. హైదరాబాద్కి రీచ్ కావడానికి ఎంతో కష్టపడుతూ వెళ్తూ ఉంటాం. అదే మరి ఖమ్మం నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే ఈజీ అయింది. ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ రూట్ ఉంది, ఫ్లైట్ ద్వారా జర్నీ చేయొచ్చు. ట్రైన్ 1 గంటలో 2 గంటలు వెళ్తుందా? గంటల తరబడి కూర్చోవాలి. ఫస్ట్ ఏసీలో అయినా, సెకండ్ ఏసీ అయినా, 3 టైర్ అయినా, ఏదైనా సరే కష్టంగానే ఉంటుంది. ఎప్పుడూ వెళ్తామండి. దాదాపు 15 గంటల తర్వాత ఢిల్లీలోకి మనం చేరుతాం. కష్టం. భూ సంబంధమైన సంగతులు అర్థమైతేనే, ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే అని చెప్తున్నా. అదే ఖమ్మం నుంచి ఒక వ్యక్తి అమెరికా వెళ్ళాలంటే ఇంకెంత కష్టపడాలండి? మొత్తంలో ఖమ్మం నుంచి అని చెప్పేసి రారా అని చెప్పేసి ఆహ్వానిస్తాడా అమెరికా వాడు? అమెరికాకి వెళ్ళాలంటే ఏం చేయాలండి? ప్రాసెస్ అయితే ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ అప్లై చేయగానే అవుతుందండి. దాదాపు ఒక 2 months పట్టింది. ఒకప్పుడు 2 months, ఇప్పుడైతే అయిపోతుంది ఒక 20 daysలో. పాస్పోర్ట్ తీయాలి. పాస్పోర్ట్ రావడానికి చాలా కష్టం. పాస్పోర్ట్ అయిపోయిన తర్వాత
అమెరికాకి వెళ్ళగానే డబ్బులు ఉండగానే అమెరికా వెళ్ళటం కుదరదు. అమెరికాలో ఉన్నటువంటి వాడు మనల్ని ఇన్వైట్ చేయాలి. లేదు అతనితో సంబంధం లేదనుకుంటే మనము విజిటింగ్ వీసా మీద పోవాలి, మీడియేటర్స్ ద్వారా, ప్యాకేజెస్ వాళ్ళ ద్వారా. సో అమెరికాలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఈ పర్సన్ మా దగ్గరికి రావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మేమే టేకప్ చేస్తామని చెప్పేసి వాడు వీసా పంపిస్తాడు. వీసా రాగానే అమెరికా వెళ్ళటానికి వీలేదండి. ఏం చేయాలి? మనము కన్సల్టెన్సీకి వెళ్తాం. మనము అమెరికన్ కన్సల్టెన్సీ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఇంటర్వ్యూ కొరకు స్లాట్ బుక్ చేసుకోవాలి. పలానా తారీఖున మేము స్లాట్ బుక్ అయింది, రండి ఇంటర్వ్యూ చేయాలి. మిమ్మల్ని ఎందుకు వెళ్తున్నారు, ఏంటి, ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో అది పేపర్స్ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని రండి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేవాడు ఇండియా వాడు ఉంటాడో, ఆస్ట్రేలియా వాడు ఉంటాడో, అమెరికన్ ఉంటాడో, నైజీరియన్ ఉంటాడో తెలియదు. వాని మూడును బట్టి ఉంటుంది. అర్థమవుతుందా అండి? కొన్ని సందర్భాల్లో 10 సార్లు కూడా వీసా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. 11వసారి ఒక టిక్ పడుతుంది. కొంతమందికి లక్కీలో పోగానే ఓకే అని చెప్పేసి 10 years వీసా, 5 years వీసా ఇస్తారు. లాస్ట్కి ప్రియులారా హైదరాబాద్కి వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే డైరెక్ట్గా ఉంది ఆ ఫ్లైటు, దుబాయ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి, మధ్యలో లే ఓవర్ ఉంటుంది 4-5 అవర్స్. అవతల మళ్ళీ ఫ్లైట్ పట్టుకోవాలి. చాలా కష్టం అండి. 24 hours పట్టిద్ది, 22 hours దాకా పట్టిద్ది. అప్పుడు మనము అమెరికాలోకి ఎంటర్ అవుతాం. పాయింట్ ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాల్లోనికి ప్రవేశించడానికి ఎంత కష్టమైతే మన భాషలో చెప్పాలంటే అధ్యక్ష ఏమా వింటున్నారా? ఏమా వినండి. భూమి మీద ఉన్నటువంటి దేశాల్లోనికి మనం ఎంటర్ కావాలంటేనే ఇంత కష్టం ఉండటం కరెక్ట్ అయితే మరి పరలోకానికి ప్రవేశం ఎట్లా? ఈజీయా ఇది? బాప్టిజం తీసుకోగానే ప్రతి ఆదివారం బైబిల్ చేత పట్టుకొని దేవుడి సన్నిధికి రాగానే కానుక కొంచెం ఎక్కువ వేయగానే లేకపోతే అసలు వేయకుండా ఉండగానే ప్రతి ఆదివారం రొట్టె ద్రాసం తీసుకుంటే పరలోకం వెళ్తామా? ప్రవేశం ఉంటుందా? మీరు అర్థం చేసుకోవాలి. అందుకొరకే యేసు కూడా 1వ శతాబ్దంలో ఉపమానాలు లేకుండా ఏది కూడా బోధించలే. ఉపమానాలు అందిస్తేనే దాని మీద గ్రిప్ ఉంటుంది కనుక ఆత్మీయ సంగతులు అర్థమవుతాయి అని ఉపమానాలు బోధించిన తర్వాత అప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చాడు. అది యుక్తి అని అంటారు. కాబట్టి చాలా కష్టమండి. ఈ లోకంలో ఉన్నటువంటి దేశాల్లోకి ప్రవేశం చాలా కష్టం. మరి అలాంటప్పుడు పరలోకము ఎక్కడుందండి? ఖమ్మం పక్క ఉంటుందా? ఢిల్లీ పక్క ఉంటుందా? అమెరికా పక్క ఉంటుందా? పరలోకము ఎక్కడ ఉందో అన్న సంగతి నేటి శాస్త్రవేత్తలకు తెలవదు. శాస్త్రవేత్తలు కనిపెట్టిన అధునాతనమైన హబుల్ టెలిస్కోప్ కూడా అర్థం కాకుండా పోతుంది. హబుల్ టెలిస్కోప్ తెలుసా అమ్మ మీకు? తెలుసా హబుల్ టెలిస్కోప్స్? అర్థం చేసుకోవాలి. సైన్స్ మీద కూడా గ్రిప్ ఉండాలి. హబుల్ టెలిస్కోప్ని శాస్త్రవేత్తలు కనిపెట్టి విశ్వంలోకి పంపించారు. అసలు పరలోకం ఏడుంది, నరకం ఏడుంది, ఆకాశపు అంచులు ఎంత దూరం ఉన్నాయి తెలుసుకుందామని హబుల్ టెలిస్కోప్ పంపి అక్కడి నుంచి పరిశీలన చేస్తున్న ఎక్కడ ఏది కనపట్టలేదు. పరలోకపు యొక్క జాడో తెలవట్లేదు ప్రియులారు. ఎక్కడో ఉంది అది. మరి అక్కడికి వెళ్ళాలంటే, అందులోకి ప్రవేశం కావాలంటే అంత ఈజీ ప్రాసెస్ ఇది. ఈజీగా ఉండదండి. అర్థం చేసుకోవాలి ప్రియులారు. అయితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మరి పరలోకంలోనికి ప్రవేశించాలంటే, పరలోకంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ప్రవేశిస్తాము? మన మృత్యువు తర్వాత పరలోకం అనేది మన దేశం. మన దేశంలోనికి మనం వెళ్ళటానికి మనం ఏం చేయాలి అనేది మనము ఆలోచించాలి, అనేది మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్టిజం తీసుకుంటే వెళ్తామా? ఆదివారం సంఘానికి వస్తే వెళ్తామా? బైబిల్ గట్టిగా పట్టుకొని వస్తే వెళ్తామా? ఏమండి, పాస్పోర్ట్ తీసుకుంటే వెళ్తామా పరలోకం? మరి ఏం చేస్తే వెళ్తామో? ఏం చేయాలి? అమెరికాకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉండాలి. మరి పరలోకం వెళ్ళాలంటే
అందులోకి ప్రవేశించేయాలంటే ఏం చేయాలి చూద్దాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రంథములో దేవుడు తన సేవకుల ద్వారా రికార్డ్ చేశాడు, రాయించి పెట్టాడు. మనం బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్దాము. ప్రియులారా, మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని అడుగుదాం. ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి విందాం. ఓకేనా? జాన్సన్ అంటే తప్పు చెప్పొచ్చు, సంఘస్థులు అంటే తప్పు చెప్పొచ్చు. యేసు తప్పు చెబుతాడా? చెప్పడు. కాబట్టి మనము యేసుని అడుగుదాం. యేసుని అడిగితే యేసు ఏమంటుండో ఒక్కసారి మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాము. అందరూ తీయాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం కాంచి నేను చదువుతున్నా చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే ప్రవేశించును అనడండి. ఏం చెప్పిండండి యేసు? ఎవరు వెళ్తారటండి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. పరలోక రాజ్యంలోకి అంటే పరలోకంలోనికి ఎవడు ప్రవేశిస్తాడు? హింట్ ఇస్తున్నాడు. నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకములో ఉన్నాడు, నేనేమో భూమి మీద ఉన్నా. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే ప్రవేశించును అన్నాడండి. తండ్రి చిత్త ప్రకారంగా చేయాలి. ఏ వ్యక్తి అయితే తండ్రి యొక్క చిత్త ప్రకారంగా చేస్తాడో వాడికే ప్రవేశం ఉంటుందట. తండ్రి చిత్తం అంటే అర్థం ఏంటండి? చిత్తం అంటే ఏంటి? ఇష్టం. చిత్తమన్నా, ఇష్టమన్నా, కోరికన్నా, ఏదన్నా, అభిలాషన్నా, ప్రణాళికన్నా ఒక్కటే. ప్రియులారా, అర్థం చేసుకోండి. నాకు తండ్రి ఉన్నాడు, అతను పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారంగా అంటే ఇష్ట ప్రకారంగా ఎవడైతే చేస్తాడో, భూమి మీద చేస్తాడో వాడికే ప్రవేశం ఉంటుంది తప్ప నా తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యకుండా మరొక రూట్లో వెళ్ళాలని ప్రయత్నం చేసిండు అనుకోండి, దొడ్డిదారిలో డోర్స్ క్లోజ్ అయిపోతాయి, ఎంట్రీ అనేది ఉండదు, డోర్ క్లోజ్ చేయబడుతుంది చెప్పేసి అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం గ్రహించాం ఇక్కడ పరలోకానికి ప్రవేశాన్ని గురించి? ఏం చెప్పాడు యేసు? తండ్రి యొక్క చిత్త ప్రకారంగా చెయ్యాలి అని యేసు చెప్పుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తండ్రి చిత్త ప్రకారం కాకుండా ఎవడి చిత్త ప్రకారంగా, ఎవడి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తించిండు అనుకో, కుదరదు అని చెప్పేసి మనకి క్లారిటీతో అర్థమైపోయింది. యేసు అబద్ధం చెప్తాడా? వాస్తవాలే చెప్తాడు, నిజమే చెప్తాడు. కాబట్టి బాప్తిజం తీసుకున్న మనం, ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తున్న మనం పరలోకంలోనికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్ స్టేట్మెంట్ తండ్రి చిత్తాన్ని మనము చేయాలి. ఓకేనండి? అంటే తండ్రి ఇష్టాన్ని మనము చేయాలి. ప్రశ్న, మరి తండ్రి చిత్తం ఏంటి? లేదు, తండ్రి యొక్క ఇష్టం ఏంటి చెప్పాడా యేసు? ఇక్కడ చెప్పాడా? నా తండ్రి చిత్త ప్రకారంగా చేయాలని వదిలిపెట్టాడు. నా తండ్రి చిత్తం ఇది, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫాలో కాండి, జాగ్రత్తగా చేయండి అని అనలే. సింపుల్గా ఒక వాడు వదిలిపెట్టాడు, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయాలన్నాడు. చేద్దాం. మరి తండ్రి చిత్తం ఏంటి? ఏమై ఉన్నది తెలుసుకోవాలా వద్దా అండి? తండ్రి చిత్తం ఏంటో, తండ్రి పేరేం పేరు? యెహోవా. మరి యెహోవా యొక్క చిత్తం ఏంటి, ఇష్టం ఏంటి తెలుసుకోవాలా వద్దా? పరిశీలించాలా వద్దా? పరిశీలించాలంటే ప్రియులారా ఎక్కడికి వెళ్ళాలి మనము? బైబిల్లోనికి వెళ్ళాలి. బైబిల్లోనికి వెళ్ళి బైబిల్ని ఓపెన్ చేసి
తండ్రి యొక్క చిత్తం ఏంటో జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వస్తేనే అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే చిత్తాన్ని గ్రహించలేము. చిత్తమే గ్రహించలేకపోతే చిత్తాన్ని మనము జరిగించలేము. జరిగించాలంటే తండ్రి చిత్తం ఏందనేది మనకి తెలియాలి. తెలియాలంటే గ్రంథాన్ని మనము పరిశీలన చేయాలి. తండ్రి చిత్తాన్ని గురించి పౌలు గారు రోమపత్రిక 12వ అధ్యాయము 2లో ఏం చెప్తున్నాడో చూద్దాము. అందరు తీయాలండి. రోమపత్రిక 12వ అధ్యాయము అందరు తీయాలి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఉందా అండి బైబిల్లో? మీరు అంటే క్రైస్తవులు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న అదండి దేవుని చిత్తమేదో పరీక్షించి మీరు తెలుసుకోవాలి. అది సంగతి. దేవుని చిత్తమేదో దేవుని ఇష్టమేదో మనము తెలుసుకోవాలంటే ఏం చేసి తెలుసుకోవాలంటానండి? పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించకపోతే అర్థం కాదు, తెలియదు. మన బాడీలో ఏదన్నా ఒక జబ్బు ఉంది లేనిది తెలియాలంటే ఏం చేయాలండి? మనము పరీక్షించుకోవాలి. బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, మిగతా అవన్నీ కూడా ఇవ్వాలి ల్యాబ్ వాళ్ళకి. ల్యాబ్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటిని కూడా పరిశీలించి, ఇగో నీకు ఈ టీబీ ఉంది, ఏముంది, నీకు ఇది క్యాన్సర్ ఉంది, నీకు ఈ జబ్బు ఉంది, నీకు ఆ జబ్బు ఉందని చెప్పేసి చెప్తారు. ఎప్పుడు చెప్తారు? వారు అడ్డగోలుగా చెప్తారండి. పరీక్షించిన తర్వాత మనకున్న జబ్బు ఏంటో ప్రియులారా తెలియచేస్తారు. పరీక్షించకపోతే వాస్తవాలు తెలియదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం కూడా దేవుని చిత్తం ఏందో మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? లేఖనములను పరీక్షించాలి. దేవుని జ్ఞానమును పరీక్షించాలి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరీక్షిస్తేనే, యెహోవా గ్రంథమును పరిశీలించుకుంటూ చదువుకుంటేనే దేవుని చిత్తం ఏంటో మనకి అర్థమైంది తప్ప పరీక్షించకుండా, దాన్ని గ్రహించకుండా దేవుని చిత్తం ఇది అని చెప్పేసి మాట్లాడొద్దు. ఇతరులకు బోధ కూడా చెయ్యకూడదు. కాబట్టి దేవుని చిత్తం ఏంటో 100% మనం గ్రహించాలంటే లేఖనమును పరీక్షించాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనము లేఖనములను పరీక్షించి తెలుసుకుందాం దేవుని చిత్తం ఏంటిదో. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ ఏం చెబుతుండో చూద్దాం దేవుని చిత్తాన్ని గురించి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా, నేను చూడండి. 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. వచ్చేసిందండి ఆన్సర్. లేఖనములను పరిశీలిస్తున్నాం. పరిశీలిస్తుంటే జవాబు దొరుకుతుంది. పౌలు గారు ఏమంటాడంటే దేవుని చిత్తాన్ని గురించి ఏం చెప్పిండండి? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తం. యేసు అక్కడ చెప్పలేదు, కానీ ఇక్కడ పౌలు గారు రివీల్ చేస్తున్నాడు దేవుని చిత్తం అంటే ఏందో. అంటే దేవుడి జ్ఞానం ఎలాగుంటుందంటే అంతా ఒక దగ్గర ఉండదండి. ఎతుకుడి మీకు దొరుకును, దొరకబడును. ఎతుకుతున్నాం కనుక ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఏమంటుందంటే తెస్సలోనిక పట్టణములో ఉన్న క్రీస్తు సంఘ సహోదరులకి పత్రిక రాస్తూ మొదటి పత్రిక ఏమంటుందంటే మీరు పరిశుద్ధులగుటయే అని అంటున్నాడు. అంటే వారు పరిశుద్ధులు కారాదండి, కాదండి. వారు ఆల్రెడీ క్రీస్తు సంఘం. మళ్ళీ మీరు పరిశుద్ధులగుటయే అంటున్నాడేంటిది?
పేరుకు క్రైస్తవులు వారు అందరూ పాపులే. మీరు అర్థం చేసుకోండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పవిత్రులు అనడానికి ఛాన్స్ లేదు. ఏదో సంఘానికి వస్తాం, బైబిల్ చేత పట్టుకొని వస్తాం, కానీ మన బాడీ అంతా కూడా వైరసే, అపవిత్రులమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి ఒక పాపి పరిశుద్ధుడిగా కావాలంటే క్రీస్తు రక్తములో పాపములు కడుగు వేసుకోవాలి. దట్ మీన్ బ్యాప్టిజం తీసుకోవాలి. అలాగ మనమందరం తీసుకొని పాపాలు శుద్ధి చేసుకుని వచ్చినటువంటి వారమే. అంతా మనం పరిశుద్ధులమే అని చెప్పుకుంటున్నాం, పిలువబడుతున్నాం. తెసలోనిక సంఘం కూడా పరిశుద్ధులయ్యారు, లైక్ అస్, మనవలే. కానీ మళ్ళీ ఏమంటాడు, మీరు పరిశుద్ధులగుటయ్యే అని ఎందుకు అంటున్నాడు అంటే వారికున్న పరిశుద్ధత మొత్తం తీసి పక్కకు పెట్టేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తెసలోనిక సంఘంలో యవ్వనస్తులైన పిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు, పెళ్లి కానటువంటి యవ్వనస్తులు. మోస్ట్లీ వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేస్తూ అంటున్నాడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అని అంటున్నాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి వారు కొద్దిమంది జారులుగా తయారయ్యారట. ఎవరు వీరనంటే యవ్వనస్తులు. సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు జారులుగా తయారయ్యారట. వ్యభిచారులు కాదు, జారులు. జారులు అంటే అర్థం ఏంటంటే పెళ్లి కాని యవ్వనస్తులు, పురుషులు. పెళ్లి కాని పురుషులు యవ్వనస్తులు, పెళ్లి కాని స్త్రీలు యవ్వనురాళ్లతో కమ్యూనికేషన్లో ఉంటున్నారు, అంటే జారత్వం చేస్తున్నారు. పెళ్లి కాని యవ్వనస్తులు పెళ్లి కాని స్త్రీలతో పాపం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అంటే వారితో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి కానటువంటి వారు చేసేదానిని వ్యభిచారం అనరు, జారత్వం అంటారు. సంఘాలన్నీ కూడా ప్రియులారా పాడైపోతున్నాయి. యవ్వనస్తులైన వారందరూ కూడా యవ్వనస్తులతో సాంగత్యం చేస్తూ పాపం చేస్తూ సంఘాన్ని భ్రష్ట పట్టిస్తూ ఉంటున్నారు తెసలోనిక సంఘం. అదే వ్యభిచారులు అంటే అర్థమైంది, పెండ్లై ఉండి కూడా, భర్తలు భార్యలు ఉండి కూడా, భర్తలు ఉన్నవారిని భార్య ఉన్నవారితోటి కలిసి ఇల్లీగల్గా కాంటాక్ట్ పెట్టుకోవటం దాన్ని వ్యభిచారము అని అంటారు. పెళ్ళైన వారితో ఇల్లీగల్ కాంటాక్ట్స్, కీప్స్ అంటారు, ఇంగ్లీష్లో కీపింగ్స్ అని అంటారు. చాలా జరుగుతూ ఉంటున్నాయి సంఘాలలో. వాళ్ళని వ్యభిచారులు అంటారు. పెళ్ళైన వారితో పాపం చేయటం, వాళ్ళతో కలిసి సహవాసం చేయటం. పెళ్లి కానిటువంటి యవనస్తులు పెళ్లి కానటువంటి వారితో పాపం చేయటం, వీరిని జారులు అని అంటారు. అంటే మొదటి శతాబ్దంలో ఆ తెసలోనిక సంఘం అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. కాబట్టి ఈ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నేను చెయ్యాలి, జరిగించాలి, నా మృత్యు తర్వాత పరలోక ప్రవేశం నాకు జరగాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలండి? జారత్వమునకు దూరముగా ఉండాలి. పెళ్ళైన వారైతేనేమో వ్యభిచారమునకు దూరంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క చిత్తం, లేదు ఇష్టం. సో దీని గురించి అదే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏమి చెబుతున్నాడో ఒక్కసారి చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. మనుషుడు జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేసేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఒక విషయం తెలుసా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహం పడి
మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? అసలు ఒరిజినల్ తీరు గ్రహించండి. ప్రేమల దేవుని మానవుని యొక్క దేహం గురించి పౌలు గారు కొరింథీ సంఘమునకు తెలియజేస్తున్నాడు. ఏముంటాడండి? జారత్వమునకు దూరంగా దూరంగా పారిపోండి అని అంటున్నాడండి. జారత్వమునకు యవ్వనస్తులైనటువంటి వారులారా మీరేం చేయాలి తెలుసా? మీ యవ్వనేచ్ఛలను కాపాడుకోవాలి. యవ్వనంలో ఉన్న నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను పడిపోను, నేను స్ట్రాంగ్, నేను గట్టి అని చెప్పేసి అనడానికి లేదు. ఎందుకంటే యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లతరని లేఖనం చెప్తుంది. నువ్వెవరు నేనెవరు అని చెప్పడానికి. యవ్వనస్తులు తప్పక తప్పక 100కి 200% త్రొట్టిల్లుతారు. కాబట్టి త్రొట్టిల్లకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దూరంగా పారిపోవాలి. దీపావళి పండగ, దసరా పండగ వస్తున్నప్పుడు కొన్ని గోడల మీద బాంబులు పెట్టి పేరుతా ఉంటారు పెద్దోళ్ళందరూ. వాడు దాని దగ్గరికి పోనే పోడు, అంటించనే అంటించడు. పేలిపోయిందని చెప్పేసి ఒకటి చెప్పగానే ఉరుకుతూనే ఉంటాడు. దూరంగా పారిపోతాడు, పోయి పడిపోతాడు. చూస్తారు కదండి, కొన్ని పారిపోతా ఉంటారు. కొన్ని పాములకు దూరంగా పారిపోతా ఉంటారు. గొడవలకు దూరంగా పారిపోయే వాళ్ళు అంటారు. ప్రేమన దేవుని పిల్లలారా, పరలోకానికి ప్రవేశం మనకు ఉండాలంటే ఖచ్చితంగా జారత్వానికి దూరంగా పారిపోవాలి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఒక యవ్వనస్తుల గురించే కాదు, పెద్దవారి పరిస్థితి కూడా ఇదే. దూరంగా పారిపోవాలి. పారిపోయిన వారు లేరండి గ్రంథంలో? ఎవరు? యోసేఫ్. ఎంత శోధన వచ్చినా, ఎంత టెంప్ట్ అయ్యే పొజిషన్ వచ్చినా కుదరదని చెప్పేసి పారిపోయాడండి. ఆ జీల్, ఆ జ్ఞానము ప్రతి యవ్వనస్తుడిలో ఉండాలి. అది ఉండి ఆ ప్రకారంగా ఎవడైతే బ్రతుకుతాడో వాడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి అవుతాడు. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి తండ్రి చిత్తం ఏమిటి ఈ సందర్భంలో అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధులగుట అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుడి యొక్క చిత్తము అని చక్కగా లేఖనాలు పరిశీలన చేస్తే మనకి తేటతల్లమవుతూ ఉంటుంది. తండ్రి చిత్తం ఏంటిదో పరిశీలించి ఒక పాయింట్ మనము తెలుసుకున్నాము. పరిశుద్ధులుగా ఉండాలి, జారత్వమునకు దూరంగా వెళ్ళిపోవాలి, వ్యభిచారం కూడా చేయకూడదు. నెంబర్ 2, దేవుని చిత్తం ఏంటిది అనే సంగతిని మనము చూసుకుందాం. ఇదే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకుందామండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో 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 బయటికి వాళ్ళు కాదు, సంఘములో. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. మీలో ప్రతి వాడు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక. జాగ్రత్తగా వినాలి ఈ బిట్టుని. ఏమంటున్నాండి? మీలో ప్రతి వాడు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కాక, అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి యుండుటయ్యే. అదే ఇక్కడ దేవుని చిత్తం ఏంటిదో మరొక్క విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏంటండి దేవుడి చిత్తం అంటే ఏంటో? దేవుని చిత్తం అన్న కాడ పెన్నుతోటి సర్కిల్ చేసుకోండి. దేవుని చిత్తం అంటే ఏందో యేసు చెప్పలేదు, కానీ దేవుడు పౌలు గారి ద్వారా తెలియచేస్తున్నాడు. ఏమంటానండి? మీలో ప్రతి వాడు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె ఉండొద్దట. దేవుణ్ణి ఎరగని అన్యజనులు. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. మనమేమో దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. అన్యజనుల యొక్క కాన్సెప్ట్ ఎలాగుంటుందంటే, అఫ్కోర్స్
దేవుని ఎరిగినటువంటి వారు కూడా ఇవి ఉంటాయండి, నేను కాదంటలేదు. కాకపోతే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు, దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, అంటే అన్యజనుల పరిస్థితి ఎలాగ ఉంటుందంటే కామ అభిలాష యందు ఉంటారు. కామం అంటే వానికి పిచ్చి కోరిక. మీకు అర్థమైందా అండి? వానికి ఇంట్లో బువ్వ లేకపోయినా పర్వాలేదు, జేబులో డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ కామాన్ని తీర్చుకోవాలి, కోరిక తీర్చుకోవాలి. శరీర వాంఛ అంటారు. కామ కోరికలు విపరీతంగా ఉంటాయి. మరి క్రైస్తవులలో కూడా ఉంటాయి, కానీ వీడు చంపుకుంటాడు అంతే. వాడు చంపుకోడు, వాడు ఓపెన్. వీడు మాత్రం ముడేసుకుని పక్కగా పెట్టేసుకుంటాడు. మన భాషలో చెప్పాలంటే పౌలు గారు వలె నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని పౌలు గారు అన్నట్టుగా ఉంటుంది క్రైస్తవుల పరిస్థితి. అక్కడ వాడైతే ఓపెన్, నచ్చినట్టుగా చేస్తాడు. ఆలోచన వస్తే వాడు చేసేయటమే. ప్రేమన దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక అని అంటాడు. అన్యజనులు కామం అంటే పిచ్చి. కనీసం ఒక పురుషుడికి కనీసం 2-3 ఉండాలి, లేకపోతే ఇజ్జతికే సావాలంటాడు వాడు. అదేదో గ్రేట్ అనుకుంటాడు వాడు. 2-3 భార్యలు ఉంటే, ఫ్రెండ్స్ ఉంటే, వాళ్ళు ఉంటే నాకంతా గ్రేట్గా ఉంటుందని వాడు ఫీల్ అయిపోయి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. అదే సిచ్యువేషను ఇక్కడ తెస్సలోనిక పట్టణంలో కూడా ఉంటుందండి. పేరుకు క్రైస్తవులు, పేరుకు క్రీస్తు సంఘం, కానీ బయట వాడు మైండ్ ఎలాగుందో లోపల వాడి మైండ్ కూడా అలాగే ఉంది. అర్థమవుతుందండి? పెద్దల పరిస్థితి అంతే, చిన్నవారి పరిస్థితి అంతే, మరి యవనస్తుల పరిస్థితి కూడా అంతే. యవనస్తులంతా ఆగమైపోతున్నారు. తెస్సలోనిక సంఘంలో ఉన్న యవనస్తులందరూ అలాగే ఉన్నారు. కనుక యవనస్తులారా, కనుక పెద్దలారా, మీరు క్రైస్తవేతరుల వల్లే మీ ఆలోచనలు ఉండకూడదు. వాడికి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి, ఇల్లీగల్ థాట్స్ ఉంటాయి. వాడు కూర్చుంటే దాని గురించి, లేస్తే దాని గురించి, బాత్రూంలోకి పోతే దాని గురించి, మంచం మీదకి పోతే దాని గురించి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. శరీర కోరికలు అంటే మహా పిచ్చి వానికి. మీరు అలాగా ఉండక దేవుడి చిత్త ప్రకారంగా మీరు బ్రతకండి. కామాభిషలందు ఇష్టపూర్తిగా ఉండకుండా ఉండుటయే ఇది దేవుడి యొక్క చిత్తము. అది మీరు గ్రహించండి. అవన్నీ పక్కకు పెట్టేసి మీరు చక్కగా బ్రతుకుతున్నట్లయితే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు. దేవుడి చిత్తాన్ని జరిగిస్తే ఖచ్చితంగా మీ మృత్యు తర్వాత పరలోక ప్రవేశం మీకు దక్కిద్ది. కాబట్టి థింక్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అంటున్నాడు పత్రిక రాస్తూ. సంగమా, ఆలోచించండి. బయట వాళ్ళ టైప్ ఉన్నారా మీరు, లేకపోతే మీరు ప్రత్యేకంగా ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించండి అని చెప్పేసి అంటాడండి. కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు అంటాడు, తాను నిలుసున్నానని తలంచుకునేవాడు. కొరింథీయులకు పత్రిక రాస్తూ అంటాడు, తాను నిలుసున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు అర్థమవుతుందా అండి? తాను నిలుసున్నానని తలంచుకునే ప్రతి ఒక్కడు, అంటే నేను బాగానే ఉన్నా, నేను బాప్టిజం తీసుకున్నా, నేను ఆరాధనకి వెళ్తున్నా, రొట్టెలో ద్రాక్షం తీసుకుంటున్నా, నాకేం ప్రాబ్లం లేదు, ఈ రాత్రి 1 గంటకి యేసు వచ్చినా పరలోకానికి వెళ్ళిపోతా, నాకే ప్రాబ్లం లేదని చాలా మంది అనుకుంటారు అనుకోరండి. కానీ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ అంటాడు, తాను నిలుసున్నానని తలంచుకునే ప్రతి ఒక్కడు పడిపోకుండానట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోవటం అంటే నిలబడి పడిపోవటం కాదండి, ట్రాక్ దిగటం అనమాట. దిగే అవకాశాలు ఉన్నాయి. మనం దిగకపోయినా దింపే గ్యాంగ్ ఉంటుంది. అర్థమవుతుందండి? స్త్రీలనే కానీ పురుషులనే కానీ మనం దిగకుండా ముందుకు వెళ్తూ ఉంటుంటే దింపటానికి కంకణం కట్టుకున్న వాళ్ళు ఉండరా? ఏదో రకంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యే వాళ్ళు ఉండరా? ప్రేమైన దేవుని పిల్లలు అర్థం చేసుకోండి. మనం ఎంత మంచిగా ఉన్నా స్పైల్ చేసే టీం ఒకటి ఉంటుంది. వీళ్ళందరూ కూడా సాతాను యొక్క అనుచరులు, సాతాను యొక్క ఏజెంట్స్. ఏ రకంగా సరే వీళ్ళని దెబ్బ కొట్టాలి, మన వశం చేసుకోవాలి, మన అండర్లో పెట్టుకోవాలి, మన గ్రూపులో పెట్టుకోవాలి. మనం చెప్పినట్టుగా ఈ వ్యక్తి నడవాలి, నేనంటే పిచ్చి లేవాలి, పిచ్చోడైపోవాలి, పిచ్చిదైపోవాలని ప్రయత్నం చేసేవారు లేరా అండి? 100కి 200%. సలోమోను లాంటి వ్యక్తినే 3 చర్ల నీళ్లు దాపిచ్చారు ఎవరు? స్త్రీలు.
భార్యలు, ఉపపత్నులు ఎంతమంది అంత క్యూ కట్టారండి ఆ వ్యక్తిని పడగొట్టడం కొరకు. ప్రేమన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, సాతాను యొక్క తంత్రములను మనము ఎరగాలి. పౌలు అంటాడు, సాతాను తంత్రములను మేము ఎరగని వారము కాదు. సాతాను ఆ ట్రాక్ల నుంచి వస్తుందన్న సంగతి మాకు తెలుసు. దేవుడు కృప చూపిస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అర్థమవుతుందండి? ప్రేమన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి. దేవుని చిత్తానుసారంగా బ్రతికినప్పుడే దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వ్యక్తులు మనం అవుతాం. ఒకసారి ఫోన్ చేయగానే పడిపోయే వాళ్ళు ఉంటారు, ఒకసారి చూడగానే పడిపోయేవారు ఉంటారు, ఒకసారి మాట్లాడగానే పడిపోయేవారు ఉంటారు, చక్కగా తీయగా మాట్లాడగానే కథం ఐసు లెక్క కరిగిపోయే వాళ్ళు ఉంటారు. ఆగమాగం అయిపోతున్నారండి. కుటుంబాల పతనం అయిపోతున్నారండి. ఇంట్లో చక్కగా భార్య ఉన్నా, ఇంట్లో చక్కగా భర్త ఉన్నా పట్టించుకోరు, ఆగమైపోతారు. ఇలాంటి పరిస్థితి తెస్సలోనిక సంఘమా మీరు ఉండకూడదు. దేవుని చిత్తం మీద గ్రహించండి. సాతాను మిమ్మల్ని స్పైల్ చేస్తుంది, అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడి చిత్తం అంటే ఏం చెప్తుండండి? ఏం చెప్పిండండి? 4:3లో మీరు పరిశుద్ధులగుటయే అనగా. రెండోది ఏం చెప్పాం మనం? ఎన్నో వచనం అండి? 5వ వచనమా? మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుడు వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను కాపాడుకోవాలి అని చెప్పేసి అంటున్నాడండి. ఘటములను కాపాడుకోవాలా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా? పరిశుద్ధతో జీవించి వారి యొక్క ఘటములను కాపాడుకోవాలి. ఘటములు అంటే అర్థం ఏంటండి? శరీరం, ఈ దేహములను కాపాడుకోవాలి. ఈ దేహములను దేవుని పిల్లలు కాపాడుకోవాలి. పరిశుద్ధులుగా ఉండటమే దేవుడి యొక్క చిత్తం అన్నాడు. సో ఇదే విషయాన్ని పౌలు గారు పత్రిక రాస్తూ ఏం చెప్తుండో మనమే చూద్దాం. 1 కొరింథీ 9వ అధ్యాయం తీద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయము 27. గాలిని కొట్టినట్లు, ఏంటండి? గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని ఏం చేస్తున్నట్టండి? నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇతరులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే స్పైల్ అయిపోతానేమో, నన్నే ఆగం చేసే టీం ఉంటదేమో అని చెప్పేసి ఏం చేస్తాను? నేను నా శరీరమును నలగొట్టుకొనుచున్నాను. అంటే శరీరాన్ని తీసుకెళ్ళి ఒక రాయి మీద పెట్టి సుత్తి తీసుకెళ్ళి సుత్తితో కొడుతున్నాడు అని దాని అర్థం. పోనీ ఒక రాయి తీసుకొని ఆ శరీరం మీద గుద్దుకుంటాడని దాని అర్థమా? ఈ శరీరానికి ఎన్ని ఆలోచనలు వచ్చినా, శరీరానికి ఎన్ని కోరికలు వచ్చినా ఏం చేస్తానంటే వాటిని కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎందుకు? పాపం చేయకూడదు, ఆగం కాకూడదు, నేను నాశనం కాకూడదు, నేను మృత్యు తర్వాత ఖచ్చితంగా పాతాళలోకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలని చెప్పేసి నేను ఆగమైపోతానేమో, ఏమో ఏ క్షణము ఏమైపోతుందని చెప్పేసి తన శరీరానికి కళ్ళెనేస్తున్నాడు, తన శరీరాన్ని లోపరుచుకుంటూ ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, అర్థమవుతుందా అండి? శరీరానికి కోరికలు ఉంటాయి, కంటికి కోరికలు ఉంటాయి, మనసుకు కోరికలు ఉంటాయి, రకరకాల కోరికలు వచ్చి మనము పాపం చేసే విధంగా ఇది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏది? శరీరం మనల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? గట్టోడేమో నిలబడతాడు, ఓటోడేమో పడిపోతాడు. మీకు అర్థమవుతుందా? గట్టోడు నిలబడతాడు, ఓటోడు పడిపోతాడు. యేషోబు నిలబడ్డాడు, శాంసను పడిపోయాడు. అర్థం చేసుకోండి, మనము యేషోబులమా లేకపోతే శాంసనులమా? అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డల. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి?
దేవుడి చిత్తం ఏంటిది, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే బైబిల్ మీద మనకి పట్టు ఉండాలి. లేఖనాలు మనం పరిశీలించినప్పుడు జ్ఞానాన్ని ఆస్వాదిస్తాం. జ్ఞానం మన దగ్గరకు వచ్చిందనుకో, జ్ఞానము కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు, జ్ఞానం కలిగిన వాడు గట్టిగా ఉంటాడు. తప్పు చేయడానికి అవకాశం వచ్చినా తప్పు చేయకుండా ఉంటాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు, తప్పు చేయడానికి అవకాశం వచ్చిందనుకో, ఛాన్స్ ఇదేరా నాయన అని చెప్పేసి తప్పు చేస్తాడు. తప్పు చేయడానికి అవకాశం ఉన్నా తప్పు చేసేవాడు గొప్పవాడా, దేవుని దృష్టిలో చెయ్యని వాడు గొప్పవాడు అంటే ఉన్నా కూడా చెయ్యకుండా ఉన్నవాడు గొప్పవాడు. ఆరాధన అయిపోయిన తర్వాత రోడ్డు మీద పోతూ ఉంటాను, మన కళ్ళ ముందు మరి 10 తులాల గొలుసు పడిపోయింది, ఎవరిదో ఎవడు లేడు, తీసుకోవడానికి అవకాశం ఉంది. తీసుకుంటామా లేకపోతే తీసి పక్కన దొరికిస్తామా? అర్థం చేసుకోండి, ఖచ్చితంగా తీసుకుంటాం. డైరెక్ట్గా తీసుకుంటాం, వాళ్ళు చూస్తారేమని ఏమండి కట్ పీస్ తీసుకేం చేస్తాం. ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చిన్నప్పుడు మనకి అర్థం చేసుకోండి ప్రియులారా. కట్ పీస్ తీస్తాము, కట్ పీస్ పట్టుకొని తీస్తాం. ఎంతమంది నేను చూడలేదండి. అంతే, అది సంపాదించాలంటే మన వల్ల అయిద్దా? ఏమో దేవుడే ఇస్తాడేమో అని చెప్పి తీసేసుకుంటాం. ఎంతమంది బంగారం దొంగిలించిన వారు ఉన్నారండి, ఎంతమంది డబ్బులు దొంగిలించిన వారు ఉన్నారండి. అవకాశం ఉన్నప్పుడు అరే మనవి కాదులే, ఎందుకు మనం తీసుకోవాలి, అడిగి ఇద్దామని చెప్పేసి ఎవరు కూడా ఇవ్వరండి. కాబట్టి ప్రియులారా, అవకాశం ఉన్నా కూడా వినియోగించుకుంటా ఉన్నవాడు ధన్యుడు. వాడు దేవుడి చిత్త ప్రకారంగా బ్రతికినటువంటి వ్యక్తి అవుతాడు. వాడు చనిపోతే ఖచ్చితంగా పరలోకానికి వాడు ఎంటర్ అవుతాడు. కాబట్టి మన పరిస్థితి ఏంటిది ఒక్కసారి మనము అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ వ్యభిచారణకైనా, ఈ జారత్వమునకైనా, ఈ పాపమునకైనా మనము దూరంగా ఉండాలి. అనుభవంతో చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. ఏం చెప్తుండో ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలోనికి వెళ్దాము. పాత నిబంధన దయచేసి అందరు తీయాలి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. లేత వయసును నడి ప్రాయమును, అంటే లేత వయసు అంటే బాల్య దినములు, నడి ప్రాయం అంటే యవ్వనము. లేత వయసును నడి ప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము. నీ దేహమును చెరిపేదాన్ని, నీ దేహమును చెరిపేదాన్ని. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. నిన్ను చెడగొట్టాలని ఏది నిన్ను ప్లాన్ చేస్తుంది? ఉంటారు కదా, అదే అంటున్నాడు. నీ దేహమును చెరిపేదాన్ని, నువ్వు పాపం చేయాలని నిన్ను ప్రేరేపించేదాన్ని. అది డబ్బా, లేకపోతే లేడీయా, లేకపోతే పురుషుడా, లేకపోతే ఇంకేదైనా సరే నిన్ను దింపడానికి ట్రై చేస్తున్నారా అని దాని అర్థం. నీ దేహమును చెరుపు దాన్ని నువ్వు తొలగించుకో. 1,00,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, 1000 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, నువ్వు తొలగించుకో, తొలగించుకో, తొలగించుకో. నేను తొలగించుకోను అంటాం మనం. కుక్క తోకకి రాయిగడితే ఎలాగ ఉంటుందండి, కట్టినంతసేపే ఉంటుంది. ఆ తర్వాత తీయగానే మళ్ళీ యాస్టిస్కి వస్తుంది. కుక్క తోక లాంటి వారు అనమాట. మనం చెప్పినప్పుడే ఆ పని చేస్తాం. మళ్ళీ దినాల మీద పడుతుంటే, సంవత్సరం మీద పడతామంటే మళ్ళా పాతదే బాగుంటుంది, అదే బాగుంటుంది, ఇదే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం మనం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, నీ దేహమును చెరుపు దాన్ని ఏమంటాడండి, తొలగించుకో. ప్లాన్ చేసుకొని తొలగించుకో, ఆలోచించి తొలగించుకో, అడ్డు లేకుండా చేసుకో. ఎందుకు నీకు ఉపయోగం ఉండదు? వాట్ ఈస్ ద యూజ్? ఉపయోగమే, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఏమండి, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దానివల్ల లైఫ్ లాంగ్ నీకు తృప్తి ఉండదు. నువ్వు తొలగించుకో. టెంపరవరీ, ఆల్వేస్ డేంజర్, ఆల్వేస్ డేంజర్. ప్రేమన దేవుని పిల్లలారా, కానీ టెంపరవరీ దానికి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. బుర్రంతా ఖరాబ్ చేసుకుంటాం, డబ్బంతా లాస్ చేసుకుంటూ ఉంటాం, సమయం అంతా వేస్ట్ చేసుకుంటాం. టెంపరవరీ.
టెంపరవరీ సంగతులు బైబిల్లో ఉన్నాయి, గతంలో చెప్పాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి. టెంపరవరీగా థింక్ చేసేది ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. పర్మనెంట్గా ఆలోచించాలి, పర్మనెంట్గా థింక్ చేయాలి. అది మనకి శ్రేష్టమైంది, అది మన ఎమ్మటి వచ్చేది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి 9వ వచనంలో అంటున్నాడు, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి నీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి లేత వయసును నడి ప్రాయమును గతించుపోయింది నా కుమారుడా, గనుక నీ హృదయములో నుండి నీ వ్యాకులమును తొలగించుకో. ఎందుకు వేస్ట్ చేస్తావు టైం? నీ దేహమును చెరుపుదానని నువ్వు తొలగించుకొని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు ప్రియమైన వారులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క చిత్తము ఏమిటని గ్రహించాము? ఈ పరిశీలించిన ఈ 3 లేఖనాలలో నుంచి దేవుని చిత్తం ఏంటిదంటే నీ దేహమును చెడిపెట్టిన దానిని నువ్వు తొలగించుకో. నీ దేహమును కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వ్యక్తివి అవుతావు. అర్థమవుతుందా అండి? కాబట్టి మనము ఈ 2 సందర్భాలలో దేవుడి యొక్క చిత్తం ఏంటిదో గ్రహించాం. చివరిగా దేవుడి చిత్తం ఏంటిదో తెలుసుకుందాం. 3వదిగా ఏంటి దేవుడి చిత్తము? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే ప్రవేశించడు. తండ్రి చిత్తం ఏంటిది అని పరిశీలన చేస్తున్నాం. 2టిని ఫైండ్ అవుట్ చేసాం, 3వ దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అది లాస్ట్ అండ్ ఫైనల్. దేవుని చిత్తం ఏంటిది? అపోస్తుడైన పేతురు గారిని అడుగుదాం, ఆయన ఏం చెప్తుండో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరు తీయాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఏలయనగా మీరు అంటే సంగమా, మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయుట దేవుని యొక్క చిత్తము. అదండి ఏంటంటే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటండి? అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరులు మూయించటమే మనం దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, జ్ఞానంతో మాట్లాడేవారు ఉన్నారు, అజ్ఞానంగా మాట్లాడేవారు ఉన్నారు. అర్థం చేసుకోండి. ఒక సబ్జెక్టు మీద ఒక వ్యక్తికి గ్రిప్ లేదనుకోండి, గ్రిప్ కలిగినటువంటి మనం చెబుతూ ఉంటాం. జీవన్ ఇక్కడే ఉన్నావా? ఏదో ఆలోచిస్తున్నావు డీప్గా. అర్థం చేసుకోవాలి. ఒక సబ్జెక్టు మీద అవతల వ్యక్తికి అసలు గ్రిప్ లేదు, మనకి గ్రిప్ ఉంది కొద్ది గొప్ప. గ్రిప్ కలిగి ఉండి మనము ఆ వ్యక్తికి బోధిస్తూ ఉంటాను. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే చెప్పేటువంటి మాటని రిసీవ్ చేసుకోవటం లేదు, తిరస్కరిస్తూ ఉంటాడు, అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ పేతురు గారు ఏమంటాడంటే అలాగా ఎవరైనా సరే అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారనుకో, మీరేం చేయాలా? అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరులు మీరు మోయించాలి. అర్థమవుతుందా? వాడికి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతాడు. దేవుని గురించి, పరిశుద్ధాత్మల గురించి, యేసుని గురించి, సంఘముని గురించి, భాషల గురించి, స్వస్థతల గురించి, ఏమంటే అద్భుత కార్యాల గురించి, దెయ్యాలు అలగొట్టే దాని గురించి వాడు అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఇదే కరెక్ట్ అని బోధిస్తూ ఉంటున్నాడు. జ్ఞానం కలిగినటువంటి మనము ఇది కాదురా బాయ్, అది తప్పురా బాయ్, అదిరా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. వాడు అసలు నోరు మూసుకోవట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరు మూయించాలి. మనం బైబిల్ దగ్గర పెట్టుకొని
బైబిల్లో ఇలాగ రాయబడ్డది, నువ్వు ఇలాగ ప్రవర్తిస్తున్నావేంటిది, లేఖనం ఇలాగ చెప్తుంది, నువ్వు అలాగ మూవ్ అవుతున్నావేంటి, అలాగ బోధిస్తున్నావేంటి, అనేక మందిని నాశనం చేస్తున్నావేంటని వారి నోరును మూయించాలి. వాని నోరు నువ్వు మూయించాలి. మూయించటమే దేవుని యొక్క చిత్తం. అర్థమవుతుందా అండి? ఎప్పుడైనా మీరు అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరులు మీరు మూయించారా? ఏమా క్రైస్తవులుగా బైబిల్ చేత పట్టుకుని వచ్చేటువంటి వారిగా మీరు ఎప్పుడైనా నోరులు మీరు మూయించిన సందర్భం గ్రంథంలో ఉన్నదా? బయట ఉన్నదా? మీకు ఒక చరిత్ర ఉందా? వారి నోరు మూయించారని మీరు చెప్పగలిగారా ఎప్పుడైనా? ప్రేమన దేవుని బిడ్డలారా, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరులు మీరు మూయించాలి. మూర్ఖ జనంగా ఉన్నారు ఈ లోకంలో. వారి మధ్యలో కాపురం చేస్తున్నాం, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు గ్రంథం మీద పట్టున్న మనము మూర్ఖుల నోరులు మూయించాలి. మూర్ఖులకి దూరంగా ఉండాలి. అసలు మూర్ఖులను మనం పట్టించుకోవద్దు. సొలొమోను గారు సామెతల గ్రంథం రాస్తూ ఏం చెప్తుండో చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఏం చెప్తుండో చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము అందరు తీయాలండి. 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు ఏం చేస్తారంటే మనం ఎంత అద్భుతంగా జ్ఞానాన్ని ఉపదేశించినా వాడు తిరస్కరిస్తాడు. ఏపో నీకేం తెలుసు, నాకంత తెలుసు, మీకేం తెలుసు, మాకంత తెలుసు, మీ క్రీస్తు సంఘం అంతా ఉంటుందే అని చెప్పేసి ప్రియులారా తిరస్కరిస్తారట. తిరస్కరించినా, వాడు గట్టిగా మాట్లాడినా, వాడు ఏం చేసినా మనం ఏం చేయాలంటే వాని నోరు మూయించాలి. ఏ విధంగానూ సరే వాని నోరు మూయించాలి. స్టెఫన్ ఏం చేసిండండి? అపోస్తుల కార్యంలో ఏం చేశాడు యేసుబాబు? జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు స్టెఫన్ జ్ఞానం ఏంటి, మా జ్ఞానం ఏంటి? వాడు చిన్న పిల్లగాడు, వాడేంటి, వాడి వ్యవహారం ఏంటి? మాగుదల ఉన్నటువంటి జ్ఞానం బోధిస్తాడు అని చెప్పేసి చుట్టూరు రౌండప్ చేశారండి. స్టెఫన్ దగ్గరికి వచ్చాడు. అపోస్తుల కార్యం మీరు చూస్తే మర్చిపోయింది ప్రియులారా. అందరూ రౌండప్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడినా వాళ్ళంతా మూర్ఖులే. అద్భుతమైన రీతిలో ఆ మూర్ఖుల నోరులందరూ నోరు మూయించిండు. దేవుడి ద్వారా శబాస్ అనిపించుకున్నాడు. మూర్ఖులు లేకుండా చేసి పడేశాడు ప్రేమన దేవుని బిడ్డలారా. అంటే దాని అర్థం ఏంటిది? స్టెఫను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి అయ్యాడు గ్రంథంలో. అంటే మూర్ఖుల నోరులు ఏ వ్యక్తి అయితే మూయిస్తాడో, వాడి నోరు మూసే విధంగా ట్రై చేస్తాడో, బోధిస్తాడో, వాడు దేవుడి చిత్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తి అవుతాడు. అర్థమవుతుందండి ప్రియులారా? ఇక్కడ స్టెఫన్ అయ్యాడు. అంటే ఇక్కడ మనం ఏం గ్రహించాము? దేవుడి చిత్తం అంటే మూర్ఖుల నోరు మూయించుట దేవుడి యొక్క చిత్తం అని చెప్పేసి మనము గ్రహించాం. స్టెఫను మూర్ఖుల నోరు మూయించాడు. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకొని ముగించుకుందాం. ఓకే, 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకుందాం. దేవుడి చిత్తం అంటే ఏందో. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 15వ వచనం. చూసుకునడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులు ఎందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునండి. చాలండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16వ వచనం అండి. క్షమించండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. ఇక్కడ కూడా ఒక బిట్టు మనకు కనపడుతుంది. ఏంటాడ దేవుడి చిత్తము? ప్రతి విషయమునందును మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఏమ్మా, ప్రతి విషయంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అది దేవుడి యొక్క చిత్తమాట. చెల్లిస్తున్నాం మనం బ్రదర్? ప్రతి విషయంలో చెల్లిస్తున్నామా?
ఆస్వాదింపబడితేనే చెల్లిస్తున్నామా? జీవన్, ఏ విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తాం మనం? ఇంట్లో కూడికి ఎప్పుడు పెడతాం మనం? మంచి కార్యాలు జరిగితే, మేలు జరిగితే, దేవుడు ఏదైనా కృప చూపిస్తేనే బ్రదర్ పలానా రోజు బుధవారం పలానా మంగళవారం మా ఇంట్లో కృతజ్ఞత కూడిక పెడదాము అని అంటారు. ఎందుకు బ్రదర్ అని అంటే దేవుడు మాకు అది చేశాడండి, మాకు ఇది చేశాడని చెప్పారు. అంటే మేలు జరిగితే కృతజ్ఞతలు చెల్లిస్తారు. మరి కీడు జరిగితే, మన ఇంట్లో కీడు జరిగిందండి, కృతజ్ఞతలు వద్దా? మేలు జరిగినా కీడు జరిగినా కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లిస్తే ఇది దేవుడి యొక్క చిత్తం. అదే చెప్తుండే కదండి 16లో ఏం చెప్పిండండి? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క చిత్తం ఏంటిదో మనం పరిశీలించాం లేఖనములను బట్టి. ఇప్పటివరకు ఏమని గ్రహించామండి? దేవుడి చిత్తాన్ని ఏంటని చెప్పేసి గ్రహించాము. నెంబర్ 1 ఏందండి? పరిశుద్ధులగుటయే ప్లస్ జాగ్రత్తమునకు దూరంగా ఉండటము దేవుని చిత్తమని గ్రహించాం. నెంబర్ 2, మీ దేహములను అంటే మన ఘటములను కాపాడుకొనటము, కామ విలాసవంతమైన థింగ్స్ అవి లేకుండా కలిగి ఉండటము దేవుడి యొక్క చిత్తమని మనం గ్రహించాం. నెంబర్ 3, మూర్ఖుల నోరులు మూయించుట దేవుడి యొక్క చిత్తమని గ్రహించాం. ఫైనల్గా ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుడి యొక్క చిత్తమని గ్రహించాం. ప్రియులారా, ఇప్పుడు ఆలోచించండి, పరలోకానికి ప్రవేశం ఎట్లు? సబ్జెక్ట్ ఏంటండి? దేవుడి చిత్త ప్రకారంగా జరిగించండి. ఏం చెప్పాడు యేసు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడే పరలోకానికి ఎంట్రీ అని చెప్పేసి అన్నాడు. తండ్రి చిత్తం ఏంటిది? ఇది ఇప్పుడు 4 చూసుకున్నాము. ఈ 4 అయితే ఏ వ్యక్తి అయితే, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వారు శేష జీవితంలో ఈ లోకంలో అనుసరిస్తారు, ప్రవర్తిస్తారు, ఆ తండ్రి చిత్తాన్ని జరిగిస్తారు, వారు చనిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా పరదేశికి వెళ్తారు. పరదేశం నుంచి యేసు 2వ రాకడలో పరలోకంలోనికి ఎంట్రీ అయిపోతారు. దేవుడి చిత్తాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవుడి చిత్తాన్ని జరిగించకుండా ఏ వ్యక్తి అయినా సరే నేను పరలోకం వెళ్తాను, ఖచ్చితంగా పరలోకం నేను చేరిపోతా అని అనుకోని ప్రవర్తిస్తే ఈ కాంట్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్యానికి ఆ వ్యక్తికి ఛాన్స్ లేదు. వీసా పాస్పోర్ట్ లేకుండా ఎంట్రీ ఉండదు అమెరికాకి. అలాగే దేవుడి చిత్తం జరిగించకుండా ఎంట్రీ అనేది ఉండదు. మనం బాప్టిజం తీసుకున్నా, కానుకలు ఎక్కువ ఇచ్చినా, గట్టిగా ప్రార్థన చేసినా, ఏది చేసినా కూడా దేర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. ఖచ్చితంగా దేవుడి చిత్తంగా పిలువబడుతున్న ఈ కార్యక్రమాలు చేయాలి. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని కట్ చేసి ఇవి అవసరం అని చెప్పేసి చెప్పాను. ఇవి జరిగించినప్పుడే ప్రియులారా, ఈ దేవుడి చిత్తం చేసినప్పుడే పరలోకానికి మనకి ప్రవేశం ఉంటుంది తప్ప ఈ జరిగించకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా పరలోకానికి వెళ్ళాము. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం విన్నటువంటి మనం ఇంక్లూడింగ్ మీ విడిచిపెట్టకుండా మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తిద్దాం. దట్ మీన్ దేవుడి చిత్తాన్ని జరిగిద్దాం. దేవుడి చిత్తం జరిగిస్తేనే పరలోకం మనకి దక్కింది. కాబట్టి మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకుంటా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుతూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటూ ఈ అంశాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.